పరకమ్మని హుండీ లెక్కింపులో టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వామివారి ఆస్తులు కాపాడాల్సిన సంస్థనే ఇలా చేయడం బాధాకరమన్నారు టీటీడీ మాజీ ఈవో ఎల్పీ సుబ్రహ్మణ్యం. పరకమ్మనిలో దొంగతనం అంటే భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడమే అన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఈ సంఘటనపై మరింత లోతైన విచారణ చేయాలన్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ విజిలెన్స్ ఆఫీసర్తో రాజీ పడటం ఏంటన్నారు. అసలు స్వామివారి ఆస్తులకు విజిలెన్స్ ఆఫీసర్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. వింతగా వీళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేయడం, సివిల్ పోలీసు అదేమో మెజిస్ట్రేట్ గారి కోర్టులో దాన్ని ఛార్జ్ చేయడం, ఆ ఛార్జ్ అయిన తర్వాత వీరిరువురు అంటే ఎవరైతే ముద్దాయిగా చెప్పబడుతున్న రవికుమార్ ఉన్నాడో అతను, ఇంకొక పక్క సతీష్ కుమార్ అని చెప్పి ఎవరైతే విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే దాన్ని పట్టుకుని కంప్లైంట్ ఇచ్చాడో, వీళ్ళిద్దరూ చాలా గమ్మత్తుగా లోక్ అదాలత్ కోర్టుకు వెళ్ళి వీళ్ళిద్దరూ కూర్చుని ఈ వివాదాన్ని మేము పరిష్కారం చేసుకుంటున్నాం, మా ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విధానంలో పరిష్కారం చేసుకుంటాం, అనుమతి ఇవ్వవలసిందిగా లోక్ అదాలత్ని వారు సమీపించడం, లోక్ అదాలత్ దాన్ని యాక్సెప్ట్ చేసి లోక్ అదాలత్లో ఇతన్ని అఫెన్స్ అంతా కూడా కాంపౌండ్ చేసినట్టుగా ఆ తీర్పు కూడా ఆ రోజు రావడం కొసమెరుపు. స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఆ స్వామివారి ఆస్తులు కాపాడటం చాలా దుర్లభం అవుతుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి ఆదేశాలు ఇచ్చి కింద స్థాయి మనకి ఇవాళ ఉదాహరణకి ఆ లోకదాల అతను ఇచ్చిన రిపోర్ట్లో ఆ ఆఫీసరు విజిలెన్స్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, నా మీద వచ్చిన పోలీసు యొక్క ఒత్తిడి వల్ల నేను దీన్ని ఈ విధంగా రాజీ చేయడానికి సిద్ధపడ్డాను అంటాడు. ఇవన్నీ కూడా చాలా అనూహ్యంగా ఉన్నాయి. ఒక ధార్మిక సంస్థలో జరగవలసిన ప్రక్రియలాగా మాకు అనిపించట్లేదు. అందుకని మేమందరం కూడా ఇవాళ మా నిరసన, అలాగే ప్రభుత్వానికి మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న చర్యల గురించి కూడా మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అది చాలా వరకు మనం ఆలోచించాలి. ఏంటంటే ఇవన్నీ కూడా అది ఏదైనా కానీ ప్రజలకు వసతులు, భక్తులకు వచ్చేటటువంటి వాళ్ళకు అనేక రకాల సౌకర్యాలు కలిగిస్తున్నారు, ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నారు, హాస్పిటల్స్ ద్వారా కానీ దాని ద్వారా కానీ అటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, అటువంటి ఒక సంస్థలో ఇటువంటి అన్ని పనులు జరుగుతున్నాయంటే దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. అయితే నేను ఈ జరిగేటటువంటి సంఘటనను చూసి కొంచెం నిర్ఘాంతపోయాను. మా నాన్నగారికి కూడా ఆందోళనకరమైనటువంటి మనస్సు. ఇది ఎలా ఇంకోసారి జరగకుండా ఏం చేయాలి అనే దానికి మనం పూనుకోవాలి. ఇప్పుడు జరిగిన వారిని పట్టుకొని వారిని శిక్షించడం ఒక ఎత్తు అయితే, పునశ్చ ఇలాంటి సంఘటన జరగకుండా